తీసి మామూలు పెట్టేసేయండి, వద్దులే. ఇది తీసేసి మామూలు పెట్టేసేయండి, ఇది తీసేసి మామూలు పెట్టేసేయండి, ఇది తీసేసి ఇది తీసేయండి మామూలు. వెంకటరామరెడ్డి గారు వేసుకోండి. స్టార్ట్ చేద్దామా? ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పరంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా మా బాధ్యతలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. మంచి ఉంటే మంచిని చెప్తాం, అన్యాయం జరిగితే నిర్మోహమాటంగా ఎత్తి చూపుతాం. దాంట్లో ఎన్నికం చేసే ప్రసక్తే లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న చేసినటువంటి 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. ఇవి కేవలం సంతకాలతోనే సరిపెట్టిపోకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేసేదానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇందులో మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంతకం పెట్టడం జరిగింది. కానీ రాష్ట్రంలో 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం అన్నీ చెప్తున్నాను, ఉపాధ్యాయులు మిగతా అన్ని పోస్టులు 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు కేవలం 16,347 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మాత్రమే డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది. ఇంకా 2,34,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేదానికి శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. రెండవది, పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయల నుండి నెలకు 4,000 రూపాయలకు సామాజిక పెన్షన్లు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్ళు దాటిన వారికి కూడా, ఇంతవరకు 60 ఏళ్ళు దాటిన వారికే ఇస్తున్నారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళ మధ్యలో ఉండే వాళ్ళ కూడా ఇస్తామని మీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అది కూడా జూలై మాసం నుండి, వీలు కాకపోతే ఆగస్టు మాసం నుండి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది కాక 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దాన్ని కూడా వీలైతే జూలై నుంచి కానీ లేదా ఆగస్టు నుంచి కానీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడవ అంశం, కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కడప జిల్లాకు అన్యాయం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో 29 మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. 28 ఎంపీలున్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, 26 ఎంపీలున్న గుజరాత్కు 5 మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో 25 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు 3 ఇవ్వడం జరిగింది. రాజస్థాన్కు 25 మంది ఎంపీలే, ఆంధ్రప్రదేశ్కు 25 మంది ఎంపీలే. 25 మంది ఎంపీలున్న రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు 3 కేంద్ర మంత్రి పదవులు. ఈ విధంగా కేంద్ర మంత్రి పదవుల సంఖ్యలో మోడీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడం జరిగింది. ఒకవైపు ఏమో ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడని చెప్పేసి అందరూ పెద్దగా ఊహించారు. కానీ చూస్తే అది ఏమాత్రం కనిపించలేదు. ఇక జనసేన ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన తుఫాన్ అన్నాడు, కానీ మంత్రివర్గంలో 0. జేడీఎస్కు 2 ఎంపీలు ఉంటే ఒక కేంద్ర క్యాబినెట్ ఇచ్చారు. కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి 2 ఉన్నాయి. మరి చిరంజీవికి పవన్ కళ్యాణ్కు 1 ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గ కూర్పులో అన్యాయం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని చిన్నచూపు చూడడం జరిగింది. జనసేన పార్టీని పట్టించుకోలేదు. మరి ఏమి చక్రం తిప్పుతారో అర్థం కావడం లేదు. కాపురం చేసే లక్షణం కాలి గోటి కానే కనపడుతుంది అన్నట్లు కేంద్ర మంత్రివర్గ కూర్పు కానే వీళ్ళ బండారం బయటపడింది. వీళ్ళు ఇంకా ప్రత్యేక హోదా ఏం తెస్తారు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం పెడతారు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏం తెస్తారు చూద్దాం, వస్తే మంచిదే. ఇక నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు 26. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రులు ఉండొచ్చు నిబంధనల ప్రకారంగా. 15% ఎమ్మెల్యేల సంఖ్యలో 26 మంది ఉండొచ్చు. కాబట్టి జిల్లాలు 26, మంత్రులు 26, కేంద్ర ముఖ్యమంత్రి సహా. కాబట్టి 26 జిల్లాలకు 26 ఇవ్వచ్చు. ఒక్కొక్క జిల్లాలో 7 మంది ఎంపీలు ఉంటారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు యావరేజ్గా. కాబట్టి ఆ నేపథ్యంలో కడప జిల్లాకు, నేను కొత్త కడప జిల్లాకు ఎందుకు పాత జిల్లాలో లెక్క చేసుకోవాలి? మీరు మంత్రి పదవుల సంఖ్య తక్కువగా ఉంటే పాత జిల్లాలు అకౌంట్లోకి తీసుకోవచ్చు. నీకు కొత్త జిల్లాలకు కొత్త మంత్రులకు సంఖ్య సమానంగా వేయేటప్పుడు పాత జిల్లాలు ఎందుకు తీసుకోవాలి? కొత్త జిల్లాల ప్రకారమే ఇవ్వాలి. ఏం జిల్లాలు ఏమన్నా మళ్ళీ కలుపుతావో చెప్పండి. కాబట్టి కడప జిల్లాలో 4 వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ మిత్రపక్షం బీజేపీ తరఫున ఒకరున్నారు, 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అర్హులు లేరా? గతంలో జగన్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది. అటువంటి జిల్లాకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి లేకపోవడం అనేది వాళ్ళకి ఎట్టుందో కానీ టీడీపీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకేమైనా పౌరుషం ఉందో లే, కానీ కడప జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరికి రగులుతూ ఉంది. ఏమి కడప అంటే ఇంత చిన్న చూపా అని చెప్పేసి. పోనీ అక్కడ తక్కువ మంత్రి పదవులు ఉంటే మనం కూడా అడ్జస్ట్ చేసుకుంటాం, అందరికీ సాధ్యం కాదని. 26 అన్నప్పుడు ఒక జిల్లాకు 2-3 ఇవ్వడం ఏంటి? ఇంత ముఖ్యమైనటువంటి జిల్లాకు అసలు లేకపోవడం ఏంటి? కాబట్టి ఇది కడప జిల్లాకు తీరని అవమానం. దీన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది.